ఏపీలో సాధారణ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ ఆ నియోజకవర్గ వైసీపీలో మాత్రం 2029 ఎన్నికల టికెట్ కోసం ముందుగానే లొల్లి మొదలైపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 నేతల పోటీతో 4 స్తంభాలాట సాగుతోంది. నియోజకవర్గం ఇన్ఛార్జికి మినహా ఎవరికైనా సీట్ ఇవ్వండి, లేకపోతే తానే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని ఓ నేత అల్టిమేటం ఇవ్వడంతో ఫ్యాన్ పార్టీలో రచ్చ అవుతోంది. ఇంతకీ ఇదంతా ఏ నియోజకవర్గంలో జరుగుతోంది? సీటు కోసం ఎప్పటి నుంచే కొట్టుకుంటున్న ఆ నేతలు ఎవరు? టికెట్ గోలకు కారణాలేంటి? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు సెగ తాడేపల్లి ప్యాలెస్ కు తాగుతోంది. ఇన్ఛార్జి మార్పుతో అక్కడ రాజకీయ రచ్చ జరుగుతోంది. మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక మధ్యనే ఆధిపత్య పోరు ఉండేది. కానీ ఇటీవలే పార్టీ అధ్యక్షుడు జగన్ ఎమ్మిగనూరు ఇన్ఛార్జి బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా పంపారు. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవరెడ్డిని ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా నియమించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో తేనెతుట్టెను కదిపినట్టు అయింది. బుట్టా రేణుక కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా ఉన్నప్పటికీ మనసంతా ఎమ్మిగనూరు వైపే లాగేస్తోంది. పోయిన చోటే వెతుక్కోవాలన్నట్టు గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన సీటులోనే 2029లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. 2014లో కర్నూలు వైసీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినా అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని రేణుక భావిస్తున్నారు. దీంతో తరచూ ఇక్కడి తన అనుచరులతో కార్యక్రమాలను నిర్వహించడం వివాదాస్పదమవుతోంది. ఈ పరిణామం మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవరెడ్డికి నచ్చటం లేదు. బుట్టా రేణుకను ఎమ్మిగనూరులో అడుగుపెట్టనివ్వకుండా చేయాలన్నదే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి లక్ష్యం. కానీ ఈ మాజీ ఎంపీ మాత్రం ఎమ్మిగనూరునే నమ్ముకున్నారు. ఎప్పటికైనా ఈ స్థానం తనదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చిన్న విషయాలకి ఇరు వర్గాలు కయ్యానికి కాలు తవ్వుతున్నాయి. చెన్నకేశవరెడ్డి కుయుక్తులకు బుట్టా రేణుక ధీటుగా సమాధానమిస్తూ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతోనే గొడవలు పెరుగుతున్నాయి. శ్మశానవాటిక స్థలం కబ్జా వ్యవహారం ఇటీవల ఇరు వర్గాల మధ్య అగ్గి రాజేసి చిచ్చు పెట్టింది. ఇది చెన్నకేశవరెడ్డి వర్గం పనే అన్నది బుట్టా రేణుక ఆరోపణ. అంతటితో ఆగకుండా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎమ్మిగనూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు శ్మశానవాటిక స్థలం కబ్జాపై బుట్టా రేణుక ఆరోపణలను ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి తప్పుపడడం ఇరు వర్గాల మధ్య యుద్ధానికి కారణమైంది. ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ జన్మదిన వేడుకల్లో వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. బుట్టా రేణుక, చెన్నకేశవరెడ్డి, వైసీపీ నాయకులు రుద్రగౌడ్, ఈ సీటుపై కన్నేసిన మంత్రాలయం వైసీపీ నేత ధరణీధర్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్ బర్త్డేను వేర్వేరుగా నిర్వహించడాన్ని పరిశీలిస్తే ఎమ్మిగనూరులో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణీధర్ రెడ్డి ఎమ్మిగనూరు పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు. ఇక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానం కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా రాజీవరెడ్డిని పార్టీ అధ్యక్షుడు జగన్ నియమించడాన్ని ధరణీధర్ రెడ్డి తప్పుపట్టారు. 2029 ఎన్నికల్లో రాజీవరెడ్డికి టికెట్ ఇవ్వద్దన్న వాదాన్ని లేవనెత్తారు. బుట్టా రేణుక, చెన్నకేశవరెడ్డి, రుద్రగౌడ్లో ఎవరికి సీటు కేటాయించినా అభ్యంతరం లేదన్నది ధరణీధర్ రెడ్డి మాట. అలా కాకుండా పార్టీ అధినేత జగన్ ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ రాజీవరెడ్డికే టికెట్ ఇస్తే బావుండదని ఓపెన్ గానే వార్నింగ్ ఇవ్వటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏంటి అధ్యక్షుడిని ఎదిరించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే వారు లేకపోలేదు. కన్ను మనదే, వేలు మనదేనని పొడుచుకుంటామా అని ప్రశ్నిస్తున్నారు. రాజీవరెడ్డి పోటీ చేస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని ధరణీరెడ్డి చెప్పడాన్ని చూస్తే ఎమ్మిగనూరు వైసీపీలో అసలు క్రమశిక్షణ ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే నేతల మధ్య వర్గపోరుతో కేడర్లో గందరగోళం నెలకొంది. ధరణీధర్ రెడ్డి వార్నింగ్ తో జిల్లా నేతలకే కాకుండా తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు సెగ తగిలినట్లు అయింది. మరోవైపు బీజేపీ నుంచి వైసీపీలో చేరిన మురహర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని సమాచారం. మురహర్ రెడ్డి మాజీ ఎంపీ బుట్టా రేణుక వర్గంలో ఉంటూ వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బుట్టా రేణుక ప్రస్తుతం కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉండటంతో అక్కడికే పరిమితం అవ్వచ్చని భావిస్తున్నారు. దీంతో అవకాశం వస్తే 2029లో ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయాలన్నది మురహర్ రెడ్డి భావన. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగాలని అనుకున్నా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుతో కుదరలేదు. ఎమ్మిగనూరు కమలం పార్టీ ఇన్ఛార్జిగా 10 ఏళ్లు పనిచేయటంతో స్థానం ప్రజలకు తాను సుపరిచితుడేనని చెబుతున్న మురహర్ రెడ్డి ఈసారి ఎలాగైనా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీని వీడి వైసీపీలో చేరారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
దీంతో ఎమ్మిగనూరు వైసీపీ పరిస్థితి 4 స్తంభాల ఆటలా మారింది. సీటు విషయంలో నలుగురి నేతల మధ్య వార్ రోజు రోజుకు ముదురుతోంది. బుట్టా రేణుకును ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాజీవరెడ్డిని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా నియమించాక నేతల మధ్య వర్గపోరు పెరగటంతో కేడర్లో అయోమయం నెలకొంది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఎమ్మిగనూరు ఇన్ఛార్జిని మార్చే ముందు ఇక్కడి నాయకులు, కార్యకర్తల అభిప్రాయం తెలుసుకుని ఉంటే బాగుండేదని పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కానీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడంతోనే ఇప్పుడు గందరగోళం నెలకొంది. ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతోనే సమస్యలు వచ్చాయి. ఎమ్మిగనూరు వైసీపీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.